అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటి అంటే మొబైల్ నెంబర్ ద్వారా అదృష్టం పొందడం ఎలా, మొబైల్ నెంబర్ ద్వారా అదృష్టం పొందడం ఎలా అనే దాని గురించి ఈ వీడియోలో నేను కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అంటే టోటల్ నెంబర్ ఎంతలో తీసుకోవాలి, అదేవిధంగా పెయిర్స్ ఏ విధంగా ఉండాలి, ప్రొఫెషన్కి తగ్గట్టు ఎలా ఉండాలి, అదేవిధంగా ఎండింగ్ నెంబర్స్ ఏమి ఉండాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తాను. అదేవిధంగా మన లక్కీ మిరాకిల్స్ న్యూమరాలజీ ఇచ్చే సర్వీస్ అండి. నేను ఇంతవరకు సిగ్నేచర్ గురించి ఎక్కడ నేను చెప్పలేదండి. సిగ్నేచర్ కూడా ఇస్తున్నాను, అది ఎప్పటి నుంచో ఇస్తున్నాను, కానీ సో సపరేట్గా దాని గురించి మెన్షన్ చేద్దామని అనిపించింది. సో ఒకసారి చూడండి దేనికి మనం ఎంత తీసుకుంటాం అనేది మీరు బాగా గమనించండి ఇందులో, ఓకేనా. అంటే నేమ్ కరెక్షన్కు 1499, సిగ్నేచర్కు 599 అండి. లక్కీ బేబీ నేమ్స్కు అంటే చిన్నపిల్లలకి ఎవరైనా పుట్టారనుకోండి వాళ్ళకి నేను నేమ్స్ తీసుకుంటుంది అప్ టు 10th క్లాస్ లోపల 2499 తీసుకుంటాను. తర్వాత బిజినెస్ నేమ్స్కు 2499, తర్వాత లక్కీ సిమ్ కార్డు 3299, బ్యాంక్ అకౌంట్ నెంబర్ 3299, కన్సల్టెన్సీ ఫీజు 95 రూపీస్ అండి. ఇది మన లక్కీ మిరాకిల్స్ న్యూమరాలజీ ఇచ్చే సర్వీస్ అండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక చిన్న మొబైల్ నెంబర్ అండి, ఒక చిన్న మొబైల్ నెంబర్ అనమాట మన జీవితాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మొబైల్ నెంబర్ ఉంది, ఏముందిలేండి, ఎంతో కొంత తీసుకుంటే సరిపోతుంది, సిమ్ ఇస్తున్నారు అని చెప్పేసి అలా ఎప్పుడు అనుకోకూడదండి. కొంతమంది ఫోన్ నెంబర్ మార్చిన తర్వాత డబ్బు రావడం మొదలైందంటారండి, వ్యాపారం పెరిగిందంటారు, అదృష్టం కలిసి వచ్చింది అంటారు. ఇంకొంతమంది మాత్రం ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదనే బాధపడుతుంటారండి. అసలు మొబైల్ నెంబర్కి నిజంగా వైబ్రేషన్ ఉంటుందా? నెంబర్ మన ఆలోచనలను, మన అవకాశాలను, మన అదృష్టాన్ని ప్రభావితం చేస్తుందా అనేది ఈ వీడియోలో మూఢ నమ్మకాలు కాదండి. న్యూమరాలజీలో మొబైల్ నెంబర్ ఎందుకు ముఖ్యము, ఎలాంటి నెంబరు అదృష్టాన్ని ఆకర్షిస్తాయో, ఎలాంటి నెంబర్లు జీవితంలో ఆటంకాలు తీసుకొని వస్తాయో చాలా క్లియర్గా తెలుసుకుందాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు ప్రతిరోజు ఎక్కువ ఉపయోగించే వస్తువు ఏంటి అంటే మీ మొబైల్ నెంబరే. అది మీ జీవిత వైబ్రేషన్ను మార్చే సాధనం అనేది అవుతుందండి. మళ్ళీ చెప్తున్నా, మొబైల్ నెంబర్ను తీసి పారేసేదానికి కాదు. మొబైల్ నెంబర్ అనేది మంచి మొబైల్ నెంబర్ ఉంటే మీ జీవితము ఖచ్చితంగా మారుతుందండి. మొబైల్ నెంబర్ది ఏముంది అని తక్కువ అంచనా ఎప్పుడు వేయకూడదు, అర్థమవుతుందా? అంటే ఈ రోజుల్లో మనము పేరు కంటే ఎక్కువగా ఉపయోగించేది మొబైల్ నెంబరే అనమాట. రోజుకి ఎన్నిసార్లు మనం నెంబర్ని చూస్తాం, వింటాం, ఇదులతో పలుకుతారు. న్యూమరాలజీ ప్రకారం ఏ నెంబర్ని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తామో ఆ నెంబర్ వైబ్రేషన్ మన జీవితంపై అంత ఎక్కువ ప్రభావం చూపుతుంది అనమాట. అందుకే కొంతమంది మొబైల్ నెంబర్ మార్చిన తర్వాత జీవితంలో మార్పులు అనేవి గమనిస్తారండి. ఇది మ్యాజిక్ కాదనమాట, వైబ్రేషన్ ప్రభావం అని న్యూమరాలజీ విధంగా కుండబద్దలు చేసి చెప్తామండి. అర్థమవుతుందా? మొబైల్ నెంబర్ మారిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో అదృష్టం అనేది ఖచ్చితంగా పొందుతారండి. అర్థమవుతుందా? దీనికి ఎగ్జాంపుల్ కూడా ఇస్తా, చూడండి. ఇక్కడ నాకు రీసెంట్గా వచ్చిన ప్రొఫైల్ అండి. ఈ అబ్బాయి బీటెక్ ప్లస్ MBA అయిపోయింది. అయిన తర్వాత జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాడు. ఈ ప్రొఫైల్ వచ్చింది నాకు. ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, పేరు నేను మెన్షన్ చేయట్లేదు, డేట్ ఆఫ్ బర్త్డే 28/09/2002. దీని యొక్క ఫార్ములా ఏంటంటే బర్త్ నెంబర్ బై డెస్టినీ నెంబర్. ఇది ఫార్ములా ఓకేనా. బర్త్ నెంబర్ ఎలా కనుక్కోవాలంటే అన్ని విడగొట్టుకోవాలి. 2+8+9+2+0+0+0+2 కూడితే మొత్తం 23 వస్తుంది. అర్థమవుతుందా? బర్త్ నెంబర్ ఏంటి అంటే 28 బర్త్ నెంబర్. 28 బై డెస్టినీ నెంబర్ అంటే ఎంత? 23 ఈజ్ ఈక్వల్ టు 28 అంటే 2 ఒక 8 అంటే ఎంత? 10/23. 10 అంటే ఎంత? 1 + 0 1, 23 అంటే 5. అంటే ఇది 1/5 కాంబినేషన్. 1/5 కాంబినేషన్కు లక్కీ నెంబర్ ఏంటి? లక్కీ నెంబర్స్ ఏంటి అంటే 1, 5, 7. అర్థమవుతుందా? 1/5 కాంబినేషన్కు లక్కీ నెంబర్స్ ఏంటంటే 1, 5, 7. అర్థమవుతుందా? 1/5 కాంబినేషన్ అన్న 5/1 కాంబినేషన్ అన్న లక్కీ నెంబర్స్ 1, 5, 7 వస్తుంది. అయితే ఇంతవరకు బాగుంది. అయితే వీటికి ఎట్లా తీసుకోవాలి సార్ లక్కీ మొబైల్ నెంబరు అని అంటే ఒకటి చెప్తా చూడండి. ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంది అంటే టోటల్ నెంబర్. TOTL టోటల్ నెంబర్ ఎంతలో తీసుకోవాలి అంటే ఈ అబ్బాయి దాంట్లో ఎక్కడా కానీ ఇతనికి లక్కీ నెంబర్ ఏమని చెప్పాను? లక్కీ నెంబరు 1, 5, 7 చెప్పాను. ఈ అబ్బాయికి
ఎక్కడైనా కానీ 5 అనే నెంబరు లేదు, 1 అనేది లేదు. 1 28 ఉంది, బై డిఫాల్ట్ 28. నెంబర్ అనేది కనిపిస్తే అది మనకు డైరెక్ట్గా 1 అని అనుకోవచ్చు. 28లో 1 ఉంది, సో అది అంత ఫైనల్గా తీసుకోం. ఇక్కడ ఏంటి అంటే ఇతను టోటల్ నెంబర్ 157 కాబట్టి ఇతనికి 5 లేదు కాబట్టి 5లో టోటల్ నెంబర్ ఇస్తాం. 5లో అంటే 5లో ఏది ఇస్తాం? 32 ఇవ్వాలా, 41 ఇవ్వాలా, 50 ఇవ్వాలా, 59 ఇవ్వాలా? అర్థమవుతుందా? ఇతనికి 32 ఇస్తే సున్నాలు ఎక్కువ పడతాయి. 41 ఇవ్వాలా అంటే 41, 50 ఇవ్వాలి. ఎందుకంటే 50 అనేది అతని డేట్ ఆఫ్ బర్త్లో 5 అనే నెంబరే లేదు. సో 5 అని కలిసేటట్టు చూసి మొబైల్ నెంబర్లో ఇవి చూసుకోవాలి. రెండోది ఏంటి అంటే పెయిడ్స్ అనేవి ప్రొఫెషనల్ తగ్గట్టు ఉండాలి. అంటే 37 ఉండొచ్చు, 17 ఉండొచ్చు, 38 ఉండొచ్చు, 25 ఉండొచ్చు, ఫారెన్కి వెళ్ళాలంటే 25 ఉండొచ్చు. ఇలాంటి పెయిడ్స్ చూసి ఇచ్చాను. అర్థమవుతుందా? ఇలాంటి పెయిడ్స్ అనేటివి చూసి ఇవ్వాలన్నమాట. ఏదో మొబైల్ నెంబర్ ఉంది కదా, పెయిడ్స్ ఉన్నాయి కదా, మంచి పెయిడ్స్ ఉన్నాయి, గుడ్ పెయిడ్స్ ఉన్నాయి అంటే పెయిడ్స్ ఇచ్చేటప్పుడు గుడ్ పెయిడ్స్, న్యూట్రల్ పెయిడ్స్, అంటే మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు గుడ్ పెయిడ్స్, న్యూట్రల్ పెయిడ్స్, బ్యాడ్ పెయిడ్స్. అంటే మనము పెయిడ్స్ ఉన్నాయి కదా అని చెప్పి డైరెక్ట్ ఇవ్వకూడదు. పెయిడ్స్ కూడా ఎంచుకునే విధానం ఉండాలి, అతని ప్రొఫెషన్కి ఏది కుదురుతుంది అని చెప్పేసి. ఓకేనా? మూడోది ప్రొఫెషన్ ఏంటి? ప్రొఫెషన్ అబ్బాయి చదువుతున్నాడు, ఎడ్యుకేషన్ అతను అంటే జాబ్ కోసం సర్చింగ్, కాబట్టి సర్చింగ్ చేసే వాళ్ళకి ఎలాంటి పెయిడ్స్ ఉండాలా అంటే ఇక్కడ పెయిడ్స్ అంటే గుడ్ పెయిడ్స్ రావచ్చు, న్యూట్రల్ పెయిడ్స్ రావచ్చు. అర్థమవుతుందా? ప్రొఫెషన్గా ఏ పెయిడ్స్ ఇవ్వాలి అంటే చదువుకునే వాళ్ళకు కంపల్సరీ 17 ఉండొచ్చు, 38 ఉండొచ్చు, 37 ఉండొచ్చు, 25 ఉండొచ్చు, 25 తిప్పితే 52, 17 తిప్పితే 71, 83, 38 తిప్పితే 38 తిప్పితే 83, 37 తిప్పితే 73. ఇలాంటి పెయిడ్స్ ఉండాలన్నమాట. అర్థమవుతుందా? అంటే ఫస్ట్ దాంట్లో టోటల్ నెంబర్లో లక్కీ నెంబర్ ఏంటి, పెయిడ్స్లో గుడ్ పెయిడ్స్, న్యూట్రల్ పెయిడ్స్ ఇవ్వాలా, అన్ని పెయిడ్స్ కరెక్ట్గా ఉన్నాయని అవి ఇవ్వకూడదు, పెయిడ్స్ అని గుడ్ పెయిడ్స్గా ఉండాలా. మూడోది ఏంటంటే ప్రొఫెషన్ 17, 13, 37, 25 అట్లా చూసుకోవాలి. తర్వాత ఏంటి అంటే ఎండింగ్ నెంబరు కేవలము చాలామంది ఏమంటారంటే ఎండింగ్ నెంబర్లో కేవలం 5 రావాలి, 6 రావాలి. ఇది కాదండి, ఏదైనా రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు, 9 రావచ్చు, ఇవి ఏవైనా రావచ్చు ఎండింగ్ నెంబర్స్. అయితే డేట్ ఆఫ్ బర్త్డేకి మ్యాచ్ అయ్యేటట్టు కాంబినేషన్ చూసుకొని మనము అతనికి మొబైల్ నెంబర్ ఎండింగ్ అని ఇవ్వాలి. అంటే ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే టోటల్ నెంబర్ చూడాలా, అంటే లక్కీ నెంబర్ ఏందని చూడాలా, పెయిడ్స్ గుడ్ పెయిడ్స్ న్యూట్రల్ పెయిడ్స్ అని చూసుకోవాలా. మూడోది ప్రొఫెషన్కి ఏ పెయిడ్స్ కలిసి వస్తాయని చూసుకోవాలా. నాలుగోది ఎండింగ్ నెంబర్స్ ఏంటి అనేది చూసుకోవాలా. అర్థమవుతుందా? అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో బాగా జాబులు చేసే వాళ్ళైనా, బాగా ఆస్తి ఉండే వాళ్ళైనా, ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవన్నా వాళ్ళ నెంబర్స్ కంపల్సరీ ఇవే ఉంటాయి. ఆల్మోస్ట్ ఏమి ఉంటాయంటే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి బోర్డు మీద. ఆల్మోస్ట్ ఇక్కడ రాసానే 12, 13, 31, 19, 91, 29, 92, 37, 73, 17, 71 ఇవే ఉంటాయి. మాకు కావాలంటే గమనించండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఈ నెంబర్ కనిపిస్తుంది. ఈ 1771 అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారంటే వాళ్ళకి కంపల్సరీ 17 కానీ 71. ఒకవేళ అలా లేదనుకో 107, 701 ఇలా ఉంటాయి పెయిడ్స్. అట్లా కూడా గమనించండి అనమాట. అంటే 0+1 గానో 0+7 రావడమో జరుగుతుంది అనమాట. ఒకవేళ డబ్బు ఉన్నాయి, ఒక వ్యక్తి దగ్గర ఫైనాన్షియల్గా ఉన్నాయి అంటే ఇవే నెంబర్సే ఉంటాయి, ఉండాలి అని. మళ్ళీ చెప్తున్నా, నెగిటివ్ పెయిడ్స్ ఏవి అంటే ఉండకూడదు అంటే ఇవే. ఇవి రైట్ సైడ్ రాశాను కదా బోర్డు మీద, ఎట్టి పరిస్థితుల్లో ఉండకుండా చూసుకోండి. అర్థమవుతుందా? ఉండకూడదు అంటే ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నా, మొబైల్ న్యూమరాలజీ వేరు, నేమ్ న్యూమరాలజీ వేరు. మొబైల్ నెంబర్లో నేమ్లో 14వ నెంబర్ అంటే చాలా, నేమ్ నెంబర్లో 14 అంటే చాలా మంచి నెంబర్. అదే 14 మొబైల్ నెంబర్ వస్తే చాలా నెగిటివ్ అవుతుంది. అర్థమవుతుందా? నేమ్ నెంబర్ 46 అంటే చాలా పవర్ఫుల్ అండి. అదే 46 మొబైల్ నెంబర్లో వస్తే ఏమి కలిసి రాదండి, లేనిపోని దరిద్రాలంగా నెత్తి మీద వేసుకుంటారు. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మొబైల్ నెంబర్లో 456, 46, 64 దయచేసి ఉంచుకోకుండా చూడండి. అదే ఇక్కడ ఉండకూడదు, ఏవైతే ఉండకూడదు అవి ఉండకూడదు, ఉండాలి ఏవి అంటే అవి ఉండాలన్నమాట. అర్థమవుతుందా? అదే అండి నేను చెప్పాలనుకున్నది. అంటే మొబైల్ నెంబర్ ద్వారా అదృష్టం పొందడం ఎలా అంటే నేను మొత్తం 4 స్టెప్స్ చెప్పాను. 4 స్టెప్స్ ప్రకారం మొబైల్ నెంబర్ తీసుకోవాలా. అంతకంటే ముఖ్యంగా మొబైల్ నెంబర్ టోటల్ బాగుండాలా. దాని తర్వాత లక్కీ పెయిడ్స్ అనేవి ఉంటాయి, అంటే ప్రొఫెషనల్గా ఏ పెయిడ్స్ కలిసి వస్తాయి అనేది చూసుకోవాలా. ఇది అనమాట మొబైల్ నెంబర్ తీసుకునే విధానం అనమాట.
దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను నేను. ఇదండి ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు ఎవరికైనా నేమ్ కావాలన్నా, అదే నేమ్ కరెక్షన్ కావాలన్నా, అదేవిధంగా సిగ్నేచర్ కావాలన్నా మీకు పైన కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఓపిక ఉన్నందుకు.